మనకు మనమే పరీక్షించుకోవాలి. మరొకరి వైపు చూడకూడదు. వేరొకరి తప్పులను మనము జ్ఞాపకం చేసుకోకూడదు. వేరొకరి వైపు చూస్తే మనము మార్పు చెందలేం. ఎందుకంటే వారిలో ఉన్నటువంటి బలహీనతలు మన బలహీనత కంటే గొప్పగా ఉందనుకోండి, అప్పుడు మనల్ని మనమే ఏం చేస్తాము? ఓదార్చుకుంటాం. నేను బెటర్లే, నేను మరీ అంత ఘోరంగా లేను కదా, నేను పర్వాలేదులే అనుకుంటాం. అందుకే దేవుని వాక్యములు ఈ మాట రాయబడింది, అలాగ చూడవద్దు, నిన్ను నీవే పరీక్షించుకో, స్వపరీక్ష. అలా పరీక్ష చేసి నిన్ను నువ్వు పరీక్షించుకొని ఆ రొట్టెను తినాలి, ఆ పాత్రలోనిది త్రాగాలి. ఇది